ప్రవేశపెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 8 సార్లు సర్వే చేయించిన మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి సర్వేలు చేయించలేదు. నిష్పక్షపాతికంగా చనిపోతే చేయడం జరిగింది, కొత్త వలస ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ విధంగా గతంలో 8 సార్లు చేసినాము. మరి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. వీరు సమగ్ర సర్వే అని చెప్పి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలల్లో వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉన్న చోట అనుకూల ఓట్లను చూపించడం జరుగుతున్నది. ఉదాహరణకు మన జరిగిన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సుమారు 93 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అంటే అక్కడ కేవలం మమతా బెనర్జీ గారు 30 లక్షల ఓట్లతో ఓడిపోయారు. ఈ విధంగా మహారాష్ట్ర తీసుకోండి, ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినాయి ఈ మధ్య కాలంలో ఆ అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్కు అనుకూలం ఉన్న ఓట్లు తీసివేసి వారు ఈ విధంగా ఓటు చోటు కాకుండా ఓటు సీట్ చోరు కూడా చేయడం జరుగుతున్నది. దీనంతటికీ ఇప్పుడున్న కార్యక్రమము తెలంగాణ మీద పడ్డరు. ఇక్కడ బలమైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బలమైన పీస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో సమగ్ర సర్వే నిర్వహిస్తారు కాబట్టి మరి వారు ఒక షెడ్యూల్ ఇచ్చారు కేంద్రం ఎన్నికల అధికారులు. ఈ అధికార ప్రకారం దానికి ముందు జాగ్రత్తగా మా కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్సీ ఆదేశాల మేరకు మన పీసీ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు దీనికి అందుబాటులో ఉండి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఒక నెల రోజుల పాటు ఈ నెల 25 నుంచి జూన్ 24 వరకు ఈ యొక్క సమగ్ర సర్వే చేస్తున్నారు. దీనికి మీరందరు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండి ఎక్కడ కూడా మన ఓటు తొలగించకుండా పూర్తి బాధ్యత చెప్పి సూచన జరిగింది. మరి అందరు కూడా సుమారు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మా ఉమ్మడి జిల్లాలో మా సపరేట్ అయిన తర్వాత కామారెడ్డి ఓను నిజామాబాద్ జిల్లాలో మాకు బాన్స్వాడ 6 మండలాలు వస్తాయి. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న సగభాగాన్ని కూడా మాకే బాధ అప్పయిపోయారు. అంటే సుమారు బాన్స్వాడలో 559 పోలింగ్ బూతులు ఉన్నాయి అక్కడ. అదే నిజామాబాద్ పట్టణానికి వస్తే 301 ఉన్నది. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో 219 బూతులు ఉన్నాయి. బోధానికి వస్తే 247 బూతులు ఉన్నాయి. బాల్కొండకు వస్తే 245 బూతులు ఉన్నాయి. అంటే సుమారు 1800 ఓటర్స్ బూతులు ఏజెంట్స్ వస్తున్నారు. మరి దీని అంతటి కూడా మేము ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాల వారీగా ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వడం జరిగింది. మా ఎక్స్పర్ట్లకు పిలిపించడం, రేపు వారు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా ఇప్పుడు ఓటును ఇంక్లూడ్ చేయాలి, ఏ విధంగా తొలగిస్తారు అన్న ఉద్దేశం మీద ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరొకసారి పిసిసి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడైనా సరే ఒక జిల్లా సమైక్యంగా సదస్సును ఏర్పాటు చేద్దాం, మరొకసారి అవగాహన చేసుకుందాం, మరి ఏ విధంగా మళ్ళీ ఏ విధంగా చేద్దాం ఇంకా అనే ఉద్దేశంతో ఈరోజు రేపు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లాకు సంబంధించిన పెద్దలు గౌరవనీయులు సూర్యరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నందిపేట మండల నియోజకవర్గంలో ఆర్మూర్ ప్రాంతాల నియోజకవర్గం సంబంధించి నందిపేట మండలంలో ఇక్కడ రేపు పెద్ద ఎత్తున యొక్క బిఏల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిని మీరందరూ పెద్ద ఎత్తున రాచి విజయవంతం చేయాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం ఏ ఎన్నికల వాగ్దానం చేసినామో ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తెలుసు మీకు, గతంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తోనే వచ్చిన మనము 14,000 కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 64,000 కోట్లు మాత్రమే అప్పుండే. పంచుకున్నప్పుడు మిగులు బడ్జెట్ 14,000 కోట్లు ఇచ్చింది. అటువంటి మిగులు బడ్జెట్ను ఈరోజు అప్పుల తెలంగాణకు మిగిలిచిపోయినావు. మాకు 10 సంవత్సరాల్లో సుమారు 8,13,000 కోట్లు అప్పులు చేసినావు. అంటే ఈరోజు నువ్వు ఈ యొక్క రాష్ట్రంలో బడ్జెట్ అంతా అప్పులకే పోతున్నది, వడ్డీలకే పోతున్నది. అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మరి పెద్దలందరి ఎమ్మెల్యేలతోని ముఖ్య నాయకులందరితో ఏ విధంగా మనం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా తూచ తప్పకుండా మీకు కేవలము 2 సంవత్సరాల 6 మాసాలే మాకు అధికారంలోకి ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల 6 మాసాలలో మేము ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసినామో వీరు మహిళలకు మొట్టమొదటి ఉచిత అన్నం ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు తెల్ల కార్డులో ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తు
మాఫ్ చేయడం జరుగుతున్నది. అది మామూలు విషయం కాదంటుంది. అంటే ఒక్కొక్క గృహానికి 800 రూపాయలు లాభం అవుతున్నది. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలలో, పట్టణాలలో, గ్రామ స్థాయిలో పేద ప్రజల కోసము ఏదైతే తెల్ల రేషన్ కార్డు అనేది దాని మీద సన్న బియ్యం ఇస్తున్నాము. మీకు తెలుసు గతంలో ఈ సన్న బియ్యం దొడ్డు బియ్యం తీసుకెళ్తుర్రి, మళ్ళీ కిరాణా షాప్లో అమ్ముకుంటారు, సన్న బియ్యం తీసుకుంటారు. అంటే మరి సన్న బియ్యం అలవాటు పడ్డ పేద ప్రజలకు మరి ఏ విధంగా భారమైనా సరే ఈ ఎన్నికలు మేము వాగ్దానం చేయలేదు. 3,000 కోట్ల భారం పడుతుంది. అయినా కానీ ఒక సన్న బియ్యం జరుగుతున్నది. అదేవిధంగా దాంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్న కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఈరోజు. అంటే సుమారు తెలంగాణ మొత్తంలో 20 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా తెల్ల రేషన్ ఉంది. ముఖ్యంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారం రాకముందు మరి ఏమన్నారు, ఎక్కడ కూడా ఇండ్లు లేవు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, అవి ఎట్లున్నాయి, అల్లుడే తేడా అనుకుంటుంటే బిడ్డే తేడా ఉంటుంది అని ఏలన వేసిన కేసీఆర్ గారు మరి 10 ఏళ్ళు 8 లక్షల కోట్లు అప్పులు చేసినవే, ఎక్కడైనా గ్రామస్తులకు ఇళ్ళైనా కట్టించినవా? ఎక్కడ పాపం లేదు. మరి ఇంత భారం వేసినా కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇల్లు ఇస్తున్నాము. అది మామూలు మాట కాదు. ఒక్కొక్క ఇల్లు సుమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. 5 లక్షలు అనేది ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పేద ప్రజల కోసము ఒక నామ్స్ ప్రకారంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని శాంక్షన్ జరుగుతున్నది. అది మామూలు విషయం కాదు. మీకు తెలుసు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఇచ్చారు, దళిత బంధువులు ఇచ్చారు, ప్రతి దాని మీద కమిషన్ దండుకున్నారు. ఒక ట్రాక్టర్ ఇస్తే 2 లక్షల రూపాయల కమిషన్ ఒక్కొక్క ఎమ్మెల్యేలకు, ఒక దళిత మంది ఇస్తే సగం తీసుకున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇచ్చే ఫలాలు మాత్రము నేరు వారికి అందే విధంగా చేస్తున్నాము. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు మాకు. ఇక్కడ ఇవాళ ఇల్లు ఇస్తున్నామంటే మామూలు విషయం కాదు. అది 400 ఎస్ఎఫ్టీ పైన 600 ఎస్ఎఫ్టీ లోపల, అంటే 40 గదాల పైన 60 గదాల లోపల ప్లాట్ ఉన్న వారికి ఇల్లు ఇస్తున్నాము 5 లక్షల రూపాయలు. బేస్మెంట్ వరకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాము. గోడలు వేస్తే ఇంకో 1,00,000 అదనంగా 1,00,000 ఇస్తున్నాము. స్లాబ్ వేస్తే ఇంకో 1,40,000 ఇస్తున్నాము. మొత్తం గృహం కంప్లీట్ అయితే అప్పుడు 1,60,000 ఇస్తున్నాము. అంటే ఈ విధంగా మొత్తం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమాలు ఇస్తుంటే గడుకొకడు వస్తాడు, బీజేపీ ఒక మాట మాట్లాడతారు, టీఆర్ఎస్ ఒక మాట మాట్లాడతారు. మొన్న వచ్చిన ఎంపీ గారు ఏమంటారు, ముఖ్యమంత్రి దోసుకుంటున్నారు, మంత్రులు దోసుకుంటున్నారు అంటారు. నువ్వు నిరూపించు. నీకు దమ్ము ధైర్యం నిరూపిస్తే మేమే నిలదీస్తే మా కాంగ్రెస్ కార్యాలయం ముందు నిలదీస్తారు. ఎక్కడ తప్పు చేసిన అడుగుతాం మేము. కానీ ఎక్కడ కూడా నీకు తప్పు లేనిది గాలి మాటలు మాట్లాడకుండా దీనిని కంట్రోల్ చేస్తామని మీకు మొన్ననే సూచన జరిగింది. అదేవిధంగా ఇలా హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆక్వై చేసుకుని భూములు ఆక్వై అంటున్నారు. ఎక్కడ ఆక్వై చేసుకున్నారు? ఈరోజు హైదరాబాద్లో మంచి మంచి సెంటర్లలో మీరు భూములు ఆక్వై చేస్తున్నారు. దానికే మా ముఖ్యమంత్రి గారు ఇది హైడ్రా తీసుకొచ్చారు. దానికి మా పెద్దలు సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న రాష్ట్రంలో హైదరాబాద్లో సిటీలో తిరుగుతున్నారు. హైడ్రా ద్వారా తొలగించి 1,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం కాపాడుకుంటుంది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే హరీష్ రావు గారు ఇటువంటి పగాడ బలపాలకం మంచిది కాదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మీకు టీఆర్ఎస్కు నూకలు లేవు, కానీ బీజేపీ పుట్టగతులు ఉండవు ఇక్కడ తెలంగాణలో. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న మా పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సారథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము గంటపదంగా చెప్తున్నాము. ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదో విధంగా తికమక చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు పుట్టగతులు ఉండవు. అవసరమైతే వారిద్దరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఒకటైతారు, జోడెద్దులా ఒకటైతారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మరి ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, రేపు యొక్క నందిపేట మండలంలో రాష్ట్ర జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాలకు సంబంధించిన పిఎల్ఏ ఏజెంట్ అందరూ తప్పకుండా వచ్చి మరొకసారి యొక్క సదస్సును అవగాహన సదస్సును హాజరయ్యి వారు పెద్దలు ఇచ్చే సూచనలు పాటించి మన గ్రామాలకు వెళ్ళి ఏ విధంగా తీసుకువెళ్ళాలో ముందుకని చెప్పి దీన్ని ప్రకటబందీగా మీరు రాచి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.